హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ బీరకాయ ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నా. బీరకాయలు అయితే ఇలా లేతవి తీసుకుంటే కర్రీ బాగుంటుంది, తొందరగా ఉడికిపోతూ ఉంటుంది కూడా. అవైతే నేను ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. చిన్న సైజు ఒక 2 వేసుకున్నా అండి. అలాగే పచ్చిమిర్చి, మనం పచ్చిమిర్చితో పాటు కారం కూడా వేసుకుంటాం ఇందులో, అందుకోసమే ఒక 2 వేసుకున్నా అంతే. టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. మీకు నచ్చితే కొంచెం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. అలాగే పసుపు కూడా వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలన్నా మంచిగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ. అలాగే మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ఆన్ చేసి పెట్టేసుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత, కొంచెం ఉడకాలండి, ఉడికిన తర్వాతనే కారం అవి వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మీరు మీ టేస్ట్కి తగ్గంత కారం వేసేసుకోండి. ఎగ్ వేసుకుంటాం కదా, అందుకోసం చూసుకొని కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నా అండి. సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఒకవేళ తక్కువ ఉంటే వేసేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఎగ్స్ అయితే నేను ఒక 3 తీసుకుంటున్నా అండి. ఎగ్స్ చెక్ చేసుకొని కొట్టి పోసుకోవాలి. లిడ్ పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం కలిపినట్టు వేసేసి, ఎక్కువ కలపొద్దు. మీకు ఒకవేళ ఇంకా గడ్డలాగా ఉండాలంటే అసలు దాన్ని మొత్తమే కదపకుండా ఉంచుకోవచ్చు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సెట్ అన్నీ వేసేసుకోండి. ఇలా కలుపుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి. ఇందులో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మెంతి ఆకుంటే మెంతి కూడా వేసుకోండి, బాగుంటుంది. వాటర్ లాగా ఏం లేకుండా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. రోటీస్లోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుందండి. ఇంతవరకు ఎప్పుడు ట్రై అయిపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి. అంతే అండి, కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.